సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు క్రిప్టోలో స్వింగ్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో ప్రాక్టికల్ అయితే చూపించబోతున్నా. అసలు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంది, ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి అండ్ ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మీరు ఒక బిగినర్ అయితే బ్రో, బిగినర్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే బ్రో, ఇక్కడ మనకి ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎక్కువ ట్రాపింగ్ కూడా అవ్వదన్నట్టు మార్కెట్. సరేనా, స్మూత్ గా అయితే ఉంటది మార్కెట్ స్వింగ్ ట్రేడింగ్ లో మనకు. సో అసలు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంది, ఏ టైం ఫ్రేమ్ లో తీసుకోవాలి, ఏంది, ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. జాగ్రత్తగా చూడండి వీడియోని. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ గైస్, మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేది క్రిప్టోలోనే కాకుండా ఇండియన్ మార్కెట్ లో కానీ దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు బ్రో. స్వింగ్ ట్రేడింగ్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ కాదు, సేమే ఉంటది. జస్ట్ ఏంటంటే మనము ఒక టైం ఫ్రేమ్ ని కొంచెం పెద్ద టైం ఫ్రేమ్ లో చేస్తాం. సో జాగ్రత్తగా చూస్తుండండి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే చార్ట్ అయితే పెద్దగా చేసుకుందాం బ్రో ఇక్కడైతే. సరేనా, సో ఇక్కడ నేను ఈచిమోకుని అయితే పెట్టుకుని ఉండే, దీనికి ఆఫ్ చేసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించడానికి. సో గైస్, ఇక్కడ మనకు సో స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏందంటే బ్రో, సింపుల్ గైస్. సో మనకు మార్కెట్ లో స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది ఉంది అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటారు అండ్ స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు అండ్ పొజిషన్ ట్రేడింగ్ అని అంటారు కదా. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనము పెట్టుకున్న పేర్లు అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కటి సేమే ఉంటది. ఇప్పుడు మీరు స్కాల్పింగ్ చేసినా సరే అదే విధంగా బై సేల్ చేస్తారు, ఇంట్రాడే చేసినా అదే విధంగా బై సేల్ చేస్తారు అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేసినా సరే సేమ్ అదే విధంగా మనము బై అండ్ సేల్ అనేది చేస్తారు. జస్ట్ దీంట్లో డిఫరెన్స్ ఏముంటది అంటే చూడండి, ఇప్పుడు మనకు స్కాల్పింగ్ కోసం ఏంటంటే ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ లో కానీ 15 సెకండ్ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నారనుకోండి, 15 సెకండ్ టైం ఫ్రేమ్ బట్టి మీరు ట్రేడ్ తీసుకుంటే దీన్ని మీకు స్కాల్పింగ్ అని అంటారు. అదే మనము ఒక 15 minute టైం ఫ్రేమ్ బట్టి తీసుకుంటే దీనికి మనం ఇంట్రాడే అని అంటాం. అదే విధంగా ఇక్కడ మనము 1 hour లేదా 4 hour టైం ఫ్రేమ్ లో తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనము స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. అంటే ఇప్పుడు 4 hour టైం ఫ్రేమ్ బట్టి నేను ఎంట్రీ తీసుకొని దాన్ని బట్టి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటే ఏంటంటే దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. ఎందుకు స్వింగ్ ట్రేడింగ్ అని అంటామంటే చూడండి బ్రో, మనము ఎంత పెద్ద టైం ఫ్రేమ్ ఉంటే మనకు మార్కెట్ అనేది మనకు ట్రాప్ అనేది చెయ్యదు. ఎందుకు ట్రాప్ చేయదు బ్రో అని మీకు డౌట్ వస్తుంది. సింపుల్ గైస్, ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు నేను 4 hour టైం ఫ్రేమ్ పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి మనకు 4 అవర్ క్యాండిల్ అన్నట్టు, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్యాండిల్ యొక్క మీకు మెజర్మెంట్ చూపిస్తే, ఒక్క క్యాండిల్ ఎన్ని పాయింట్ క్యాండిల్ లో చూపిస్తే ఇక్కడికి వెళ్ళి ఈ క్యాండిల్ చూపిస్తా చూడండి. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నా. చూసుకోవచ్చు ఇది ఎంత బ్రో, దగ్గర పైన కనిపిస్తుందా 1354, అంటే దగ్గర మనకు 1300 పాయింట్స్ క్యాండిల్ అన్నట్టు గైస్. ఇంత పెద్ద క్యాండిల్ ని ట్రాప్ చేయడం అనేది ఎంత పెద్ద ప్లేయర్ వల్ల కూడా కాదు. ఎందుకంటే బిట్ కాయిన్ అనేది ఒక్క కాయిన్ మీకు దగ్గర 1 CR కాయిన్ బ్రో. మీరు ఇన్ని పాయింట్స్ ని క్యాప్చర్ చేయాలి, ఇన్ని పాయింట్స్ ని మనము ట్రాప్ చేయాలి అంటే ఉంటుంది కదా, పెద్ద ప్లేయర్స్ వాళ్ళు ట్రాప్ చేయాలంటే వాళ్ళకు చాలా మనీ అయితే అవసరం ఉంటాయి. అందుకోసం వాళ్ళు ఇంత పెద్ద క్యాండిల్ ని ట్రాప్ అనేది చేయలేరు అన్నట్టు. అందుకోసమే చెప్తారు కదా, స్వింగ్ ట్రేడింగ్ చేయండి బిగినర్స్, మీకు ట్రాపింగ్ అనేది అవ్వదు, మంచిగా ఉంటది అని అంటారు కదా. అందుకోసమే అదే మీరు ఇక్కడ ఇప్పుడు నేను 15 సెకండ్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటా బ్రో. 15 సెకండ్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇప్పుడు ఒక్క క్యాండిల్ వచ్చేసి ఎన్ని పాయింట్స్ క్యాండిల్ లో చూపిస్తా. ఇది స్కాల్పింగ్ కోసం చేస్తారు కదా. సో ఇప్పుడు ఇగో ఈ క్యాండిల్ యొక్క మెజర్మెంట్ చూపిస్తా చూడండి మీకు. ఇగో ఈ క్యాండిల్ యొక్క మెజర్మెంట్, ఈ క్యాండిల్ ఎన్ని పాయింట్స్ క్యాండిల్ అనేది చూసుకోవచ్చు. జస్ట్ 28 పాయింట్స్ క్యాండిల్ బ్రో 15 సెకండ్ టైం ఫ్రేమ్ లో. అంటే ఒక్కొక్క క్యాండిల్ మనకు 15 సెకండ్ క్యాండిల్ అన్నట్టు. ఇది అర్థమవుతుంది కదా. ఈ క్యాండిల్ చూడండి, జస్ట్ 28 పాయింట్స్ క్యాండిల్. సో 28 పాయింట్స్ కాబట్టి చాలా తక్కువ పాయింట్స్ కాబట్టి దీన్ని చాలా అంటే చాలా ఈజీగా ట్రాప్ అనేది చేస్తారు. అందుకోసమే బిగినర్స్ కి స్కాల్పింగ్ చేయొద్దు అని అంటారు కదా. సో ట్రాపింగ్ అవుతుంది, మీకు మంచిగా ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే చెయ్యండి అని అంటారు కదా. అందుకోసమే అర్థమవుతుంది కదా, ఈ విధంగా ట్రాప్ అవుతాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా. చూడండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఫాలింగ్ అయింది మంచిగా. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, మంచిగా ఫాలింగ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి మీరు సింపుల్ గా స్టాప్ లాస్ అనేది హిట్ చేసింది. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది కదా అని చూసి మీరు ఎంట్రీ బై సైడ్ తీసుకుంటే ఇది వచ్చేసి దీన్ని స్టాప్ లాస్ హిట్ చేసింది. సో ఇట్లా ట్రాపింగ్ అనేది అవుతూ ఉంటది అన్నట్టు. సో ఇట్లా స్కాల్పింగ్ లో పెద్ద ప్లేయర్స్ చాలా ఈజీగా ట్రాప్ అనేది చేస్తారు మనకు. అందుకోసం మనం ఏంటంటే టైం ఫ్రేమ్ లో తీసుకుంటే మనకి ఎంత పెద్ద టైం ఫ్రేమ్ ఉంటే అంత ట్రాపింగ్ అనేది అవ్వదు. అండ్ ఒక స్ట్రక్చర్ బట్టి మార్కెట్ అనేది మూవ్ అవుతుంది, ప్రైస్ యాక్షన్ అయితే ఫాలో అవుతుంది చాలా మంచిగా. అర్థమవుతుంది కదా. అందుకోసమే స్వింగ్ ట్రేడింగ్ చేయండి, మంచిగా ఉంటది అని అంటూ ఉంటారు అన్నట్టు. ఇది గైస్ సింపుల్, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇంతే.
ఓకేనా? సో, మనం ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ చేసినా సరే, స్కాల్పింగ్ చేసినా సరే, ఇంట్రాడే చేసినా సరే, ఇప్పుడు బై చేసినా సరే అదే విధంగా బై చేస్తాం. సేల్ చేసినా సరే అదే విధంగా సేల్ చేస్తాం. అర్థమైతుంది కదా! జస్ట్ ఏందంటే మనకు స్వింగ్ ట్రేడింగ్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా అనుకోండి బ్రో. ఇక్కడ బై సైడ్ ఎంట్రీ తీసుకున్నా. ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇగో ఇక్కడ పెట్టుకున్నా అనుకోండి. ఇగో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా. ప్రీవియస్ ఇది మనకు సపోర్ట్ తీసుకుంది. దీనికన్నా కింద నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. అండ్ దీన్ని బట్టి నేనేం చేసినా 1:2 లేదా 1:3 నేను టార్గెట్ పెట్టుకున్నా. ఎగ్జాంపుల్ కోసం 1:3 పెట్టుకున్నా అనుకోండి. ఈ విధంగా 1:3 నేను టార్గెట్ అనేది పెట్టేసుకున్నా ఎగ్జాంపుల్ కోసం. చూసుకోవచ్చు ఇక్కడ 1:3 పెట్టుకున్నా. ఓకే. కొంచెము రైట్. ఇగో ఇక్కడ పెట్టుకున్నా. ఇగో ఇక్కడ పెట్టుకున్నా గైస్. ఓకేనా? ఇక్కడ పెట్టుకున్నా. సో, మార్కెట్ చూసుకోవచ్చు ఇక్కడొచ్చి నా టార్గెట్ వచ్చేసి హిట్ అయింది. సో, ఇది హిట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది చూడండి. నేను ట్రేడ్ ఎప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మనకు ఇగో ఈ పాయింట్ దగ్గర నేను ట్రేడ్ తీసుకుంటే ఇది ఎప్పుడు గైస్ ఇక్కడ కింద మీకు కనిపిస్తుందా డేటా? ఇగో ఫస్ట్ జాన్‌కి ట్రేడ్ తీసుకున్నా బ్రో. ఫస్ట్ జనవరికి ట్రేడ్ తీసుకుంటే నీ టార్గెట్ ఎప్పుడు హిట్ అయింది బ్రో? ఇగో ఇక్కడ. ఎప్పుడు హిట్ అయింది? 5థ్ జనవరికొచ్చేసి హిట్ అయింది. అంటే 5 డేస్ నడిచింది ఈ ట్రేడ్. అర్థమైతుంది గదా! అందుకే మనకు ఏందంటే దీన్ని స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. అంటే ఒక ట్రేడ్ అనేది మనకు 3 డేస్, 4 డేస్, 1 వీక్ అట్లా పోతదన్నట్టు. అంటే టైం ఎక్కువ తీసుకుంటది మీకు. ఎందుకంటే ఒక్కొక్క క్యాండిల్ 4 అవర్ క్యాండిల్ ఇది. అర్థమైతుంది గదా! అందుకోసం మనకేందంటే టైం ఎక్కువ పడతది. అందుకే మనకు దీనికి స్వింగ్ ట్రేడింగ్ అని అంటామన్నట్టు. సింపుల్. ఓకేనా? సో, మీరు ఇంట్రాడే అంటే ఏందంటే సింపుల్‌గా మీరు 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంటారు. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఏందంటే మీరు జస్ట్ 1 డే లోపే మీరు ఎగ్జిట్ అయిపోతారు. మీకు 1 అవర్‌లో, 2 అవర్‌లో మీకు టార్గెట్ అచీవ్ అయిపోతది. టార్గెట్ లేదా మీ స్టాప్ లాస్ ఏదన్నా ఒకటి అయితది. 1 డే‌లోనే అయిపోతదది. అందుకోసం దానికి మనము ఇంట్రాడే అని అంటాం. మళ్ళీ స్కాల్పింగ్ అంటే ఏందంటే మీరు జస్ట్ 5 మినిట్స్ లోపు, 1 మినిట్ లోపు, 10 మినిట్స్ లోపు మీరు ఎగ్జిట్ అయిపోతారన్నట్టు పొజిషన్స్. సో, దాన్ని మీరు స్కాల్పింగ్ అని అంటాం. అర్థమైపోయింది గదా! సో, ఈ విధంగా అయితే ఉంటది. సో, దీన్ని మనం స్వింగ్ అని అంటాం బ్రో. అందుకోసమే. సో, ఇప్పుడు మీకు దీనికోసం ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి బ్రో స్వింగ్ ట్రేడింగ్ కోసం అని మీకొక డౌట్ వస్తది. అండ్ ఎట్లా ఎంట్రీస్ తీసుకోవాలి బ్రో అని మీకు ఇప్పుడు ప్రాక్టికల్లీ చూపిస్తా చూడండి. సో, ఇక్కడ నేను ఇచిమోకునైతే పెట్టుకుంటున్నా. ఇచిమోకు గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్‌లీ వీడియో చేసినా చూడండి. 4, 5 డేస్ బ్యాక్. ఈ స్ట్రాటజీ పైన టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇచిమోకు సింపుల్ అయితే ఉంటది బ్రో మీకు బిగినర్స్ కోసము. సో, ఎప్పుడైతే ఈ ఏదైతే క్లౌడ్ ఉందో ఈ క్లౌడ్‌కి మార్కెట్ పైన వెళ్తుంటదో అప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ క్లౌడ్‌కి కింద రన్ అయితుంటది కదా! అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ క్లౌడ్ లోపటనే కన్సాలిడేట్ అయితది కదా! అప్పుడు మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది కన్సాలిడేట్ మార్కెట్ అని అర్థం. అర్థమైంది గదా! ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఇగో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా అనుకోండి. దీన్ని ఎట్లా ఎంట్రీ ప్లాన్ చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్లౌడ్‌కి పైన బ్రేకౌట్ అయ్యే వరకు వెయిట్ చేస్తా. ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చేసిందంటే సింపుల్‌గా బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజింగ్ చూస్తా ఎట్లుంది క్యాండిల్ క్లోజింగ్ అనేది. మంచిగుందనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా బ్రో. ఇగో లాంగ్ పొజిషన్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఎట్లా తీసుకుంటా అంటే ఈ లాంగ్ పొజిషన్ ఫస్ట్ పెట్టుకుంటా నేను. మనకెంత ఎక్కడ స్టాప్ లాస్ ఉంటది. మనం ఎన్ని పాయింట్స్ మనం ఎన్ని రూపీస్ లాస్‌లో ఇవ్వగలుగుతాం అనేది ముందు కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నేను పెట్టుకుంటా. నా స్టాప్ లాస్ ఎక్కడ ఈ క్లౌడ్‌కి కిందన స్టాప్ లాస్ ఉంటది. అండ్ దీన్ని బట్టి నేను ఒక 1:2ని పెట్టుకున్నా అనుకోండి. 1:2 నా టార్గెట్ ఉందనుకోండి ఇక్కడ 1:2 ఓకేనా? 1:2 నా టార్గెట్ ఉంది ఇక్కడ. సో, ఇక్కడ నా టార్గెట్ ఉంది. సరేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మన స్టాప్ లాస్ ఎక్కడొస్తుంది అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకు కాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం ఎన్ని రూపాయలు లాస్ అవ్వాలి అనుకుంటున్నాం ముందే మనం డిసైడ్ అవ్వాలి బ్రో ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఒకవేళ మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయితే నాకు ఇక్కడ దాకా రాంగానే $50 లాస్ కావాలి. దీనికన్నా ఎక్కువ లాస్ అవ్వద్దు. సో, ఈ విధంగా నేను కాలిక్యులేషన్ చేసుకుంటా. ఎట్లా చేసుకుంటా అంటే ఇప్పుడు ఇది నా స్టాప్ లాస్ గైస్ ఇక్కడ. ఎంట్రీ పాయింట్ ఇగో ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇక్కడ స్టాప్ లాస్ పాయింట్. ఈ 2 పాయింట్స్ ఎక్కడొస్తున్నాయి ఇగో ఇవి 2 మీకు రాసి పెట్టుకోండి. ఒక నోట్స్‌లో గాని, ఫోన్‌లో లేదంటే ఫోటో తీసుకోండి ఇక్కడ. ఫోటో తీసుకోండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడొస్తుంది? 88,000 89 దగ్గర వస్తుంది. ఓకేనా? దీన్ని నేను కాలిక్యులేట్ ఎట్లా చేస్తానో చూపిస్తా. సింపుల్‌గా దీన్ని మినిమైజ్ చేసినా ఇక్కడ కాలిక్యులేటర్‌లోకొచ్చేస్తా. ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ లాంగ్ పొజిషన్ అయితే లాంగ్ పొజిషన్, షార్ట్ సైడ్ తీసుకుంటే షార్ట్ పొజిషన్. దానిపైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనము బై లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి లాంగ్ పొజిషన్. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఎగ్జిట్ ప్రైస్ ఇచ్చేయండి. ఎగ్జిట్ ప్రైస్ ఎక్కడ మనది ఎంతుంది? మన స్టాప్ లాస్ ప్రైస్ ఇది. ఎక్కడుండే? నువ్వు ఇక్కడ చూపిస్తా ఒక్క నిమిషం. ఎక్కడుండే? ఒక్క నిమిషం ఇక్కడ 80 ఇక్కడ నుండే కదా మన స్టాప్ లాస్. అందుకోసం రాసుకొని పెట్టుకుంటే బెస్ట్ ఉంటదన్నట్టు ఇక్కడ. ఇగో 88,089 దగ్గర ఉంది. సరేనా? 88,089 దగ్గర ఉంది. సింపుల్‌గా ఇక్కడ లాంగ్ పొజిషన్ ఎగ్జిట్ ప్రైస్ దగ్గర
88,089 దగ్గర ఇచ్చేసిన. అండ్ ఎంట్రీ ప్రైస్ ఎక్కడ ఉంది? ఎంట్రీ ప్రైస్ ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అదే ఎంట్రీ ప్రైస్ చూసుకోవచ్చు. 90,806 దగ్గర నడుస్తుంది. 90,806 ఇక్కడైతే నడుస్తుంది. ఇప్పుడు నాకు ఎంత ఒక $50 లాస్ కావాలి. దీనికన్నా ఎక్కువ లాస్ నేను ఇవ్వలేను మార్కెట్ కి. ఓకేనా? ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసుకుంటా. 5 లాట్స్ అంటే $13 వస్తుంది. అందుకోసం నేను 20 లాట్స్ పెట్టుకుంటా. 20 అంటే 54 వస్తుంది. నాకు 50 కావాలి కాబట్టి 18 పెట్టుకుంటా. 18 కాకుండా 19 ఈ విధంగా నేను చూసుకుంటా. ఇగో 19 పెట్టుకుంటే దగ్గర దగ్గర మనకు $51 లాస్ కనిపిస్తుంది. కాబట్టి నేను 18 పెట్టుకుంటా. 18 పెట్టుకుంటే 48 వస్తుంది. సో నాకు బ్రోకరేజ్ అదంతా పోయి ఒక $50 వరకు లాస్ అవుతుంది అన్నట్టు నాకు. సో ఈ విధంగా నేను క్యాల్కులేట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైపోయింది 18 లాట్స్ తీసుకోవాలని. సింపుల్ ఇక్కడ ఏం చేస్తా, 18 లాట్స్ ఇచ్చేస్తా. ఒకటి సింపుల్ ఇక్కడ నేను ఒక ట్రేడ్ అనేది తీసుకొని సింపుల్ గా నా స్టాప్ లాస్ ని ఇక్కడ పెట్టేసుకుంటా. టార్గెట్ ని ఇక్కడైతే సెట్ చేసుకుని ఇక వెయిట్ చేస్తా. ఇక నా టార్గెట్ అన్న హిట్ గానీ, స్టాప్ లాస్ అన్న హిట్ గానీ, ఈ ట్రేడ్ 1 డే అన్న నడవని, 4 days అన్న నడవని, 1 week అన్న నడవని, జస్ట్ ఇక మనము స్ట్రెస్ ఫ్రీగా ఒక ట్రేడ్ తీసుకొని కూర్చుంటాం. దట్స్ ఇట్. ఎందుకంటే పెద్ద టైం ఫ్రేమ్ ఇక్కడ మనకు ట్రాపింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండయి. చాలా స్మూత్ ఉంటది కాబట్టి. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా అయితే మనము ప్లానింగ్ చేసి ఈ విధంగా మనము స్వింగ్ ట్రేడింగ్ అనేది చేస్తాం బ్రో. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో సింపుల్ గా చెప్పాలంటే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక పెద్ద టైం ఫ్రేమ్ లో తీసుకునే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. అర్థమవుతుంది కదా? 1 డేలో లేదా 4 hour టైం ఫ్రేమ్ లో ట్రేడ్ తీసుకుంటే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. 1 minute టైం ఫ్రేమ్ లో తీసుకుంటే స్కాల్పింగ్ అని అంటాం. 15 లేదా 5 minute టైం ఫ్రేమ్ లో తీసుకుంటే ఇంట్రాడే అని అంటాం. దట్స్ ఇట్ గైస్. సో ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ యొక్క లింక్. ఇది క్రిప్టో ప్లాట్ఫామ్, మన ఇండియన్ ప్లాట్ఫామ్. సో మీరు ఈజీగా క్రిప్టో ట్రేడింగ్ ఇందులో అయితే చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్స్ దీంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 24 hours మార్కెట్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మీరు బై సైడ్ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ సేల్ సైడ్ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? సో అండ్ ఇక్కడ మనకు 200x వరకు లెవరేజ్ కూడా దొరుకుతుంది. లెవరేజ్ అంటే ఏంది కూడా మీకు దీనిపైన కూడా ఒక వీడియో చేసి ఉండే. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.